ఈ రోజు ఇది ఏమైపోయిందంటే ఎలక్షన్ అనేది డబ్బుతో కూడుకున్న ఎలక్షన్ టైప్ అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకంతో చాలా ఇబ్బందికరమైనట్టుగా అయిపోయింది. మంచి వాళ్ళు రావడం చాలా కష్టం అవుతుంది. ఓకే ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. జయరామ్ గారు వస్తాను ఒక్క నిమిషం, దిలీప్ గారు తర్వాత. దిలీప్ గారు, సో ఇందాక మీ సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఏంటి? అయితే జయరామ్ గారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత తరఫున నిలబెట్టిరు, కవిత గెలిచింది, కవితమ్మ గెలిచినట్టు ఒకటి చెప్పిర్రు. చిన్న కరెక్షన్ ఏంటంటే వడ్డేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి నాయకత్వం వహించండి. అక్కడ గెలిచినటువంటి 8 స్థానాల్లో కవితకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఒక్క 17 సెకండ్లు అలౌ చేస్తే నేను ఆడియో కూడా వినిపిస్తాను. హలో, వింటున్నా, చెప్పండి. టీవీ ఆఫ్ చేయండి. కవితతో మాకు సంబంధం లేదు, కవితతో మాకు సంబంధం లేదు. మేము ఫార్వర్డ్ బ్లాక్ తోనే పోటీ చేసినాం. సరే, కానీ మెజార్టీ ప్రకారం చూసినా కూడా మిగతా చోట్ల కూడా ఇండిపెండెంట్లని ఫార్వర్డ్ బ్లాక్ నుంచే కవిత నిలబెట్టింది. ఒక రకంగా ఆమె సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు రాజకీయంగా అని చెప్పేసి కదా అంటున్నారు. ఓన్లీ నాట్ అబౌట్ శ్రీనివాస్ కదా. ఇప్పుడు ఒక శ్రీనివాస్, ఇప్పుడు మీరు శ్రీనివాస్ అండ్ టీమ్ అక్కడ గెలిచిన తన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉన్నదో దానికి నాయకత్వం వహించాడు. నేను సబ్మిషన్ చెప్పేది ఏంటంటే తను నిన్న లైవ్ లో ఇట్లనే అందరికి డౌట్ ఉంటే తనని అక్కడ తన అధ్యక్షతన ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి టీవీ నైన్ చేసేలో భాగంగా రజనీకాంత్ గారు తన ఫోన్ ఇన్ లో తీసుకుంటే ఆ ఫోన్ ఇన్ లో తను ఇంక ఇతరులు మాట్లాడారు వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి. కవిత గారి నుంచి కూడా మీకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా మా వాళ్ళు గెలిచిర్రు అని చెప్పేసి తన అందుబాటులోకి వచ్చి ఇచ్చింది లేదు. ఏంటంటే ఇది కవితమ్మ గెలుపుగా ఈ రోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చెప్పారు ఒకటి చాలా మటుకు చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల ఇలాంటి ప్లేసెస్ బీఆర్ఎస్ కి కంచుకోటలు. స్టార్టింగ్ పార్టీ పుట్టింది కూడా కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఈ నంబర్స్ రాలేకపోయాయి. ఎందుకు? ఈవెన్ కరీంనగర్ లో కూడా మంచి బీజేపీకి వచ్చాయి కానీ మొత్తం ఆల్మోస్ట్ 35, ఇప్పుడు 30 ప్లస్ ఇంకా 5 కలుస్తున్నారు కాబట్టి 35, ఇంకా అది రైజ్ అవుతుందో తెలియదు కానీ. బట్ ఈవెన్ బండి సంజయ్ ఇలాంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. పార్టీ పుట్టిన దగ్గర మాత్రం ఎందుకు అక్కడ మీరు కంబ్యాక్ ఇవ్వలేకపోతున్నారు అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఎలక్షన్ లో ఒక్కొక్క లెక్క చూడొచ్చు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు గంగల కమలాకర్ గారికి 1 సైడెడ్ గా గెలిపించడం జరిగింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. సరే, జాతీయ భావనలో తీసుకోండి, మోడీ మ్యానీ అని అనుకోండి. ఆ తర్వాత తీసుకొచ్చి మన బండి సంజయ్ గారికి ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ఒకే ఒక కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి తను అక్కడ ఎట్లా పోలరైజ్ చేసిందంటే ఎంఐఎంకు మాకు మధ్యలోనే పోటీ అన్నట్టు, మేము మాత్రమే పోటీ చేస్తాం అన్నట్టు నిన్న బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ బహుశా మీరు వినే ఉంటారు. తను మాట్లాడడం ఎంతసేపు కరీంనగర్ వరకే. కేంద్ర మంత్రి స్థాయిలో కేంద్రం గురించి మాట్లాడాల్సిన వ్యక్తి, సరే కేంద్రం ఏం తెచ్చినావు, స్మార్ట్ సిటీల జాబితాలో 2 ఉండే, ఇంతవరకు ఆ స్మార్ట్ సిటీ ఫుల్ ఎందుకు ఇంప్లిమెంట్ కావాలి, ఏం అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు లేరు. అయితే ప్రజలు ప్రతిసారి మోసపోతారని మేము అనుకోము, ఎందుకంటే నిజంగా గ్రహిస్తారు. ఈ బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ ఎంఐఎం అడ్డాలు మేము గెలిచినామన్నా, ఎంఐఎం ఆఫీస్ 7 ఆడ గెలిచినామన్నా అని చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ అభివృద్ధి, గత ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, వీటికి మధ్య జరిగినటువంటి ఎన్నికలుగా కాదు, అక్కడ ప్రత్యేకంగా తను పోలరైజ్ చేసి 2 వర్గాలుగా విభజించి ఆ ఓట్లు సాధించడం చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ఇప్పుడు అంటే ప్రతిసారి ఒక దగ్గర తగ్గొచ్చు, ఒక దగ్గర పెరగొచ్చు. వరంగల్లో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు మీరు తీసుకుంటా ఉంటే వరంగల్లో చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా నెగ్గింది. అంటే ఒక దగ్గర పోయినా ఇంకొక దగ్గర దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు మనకు కనిపిస్తా ఉన్నా కానీ మీరు ఒక అనలైజ్ చేయండి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఇక్కడనే మెజార్టీ స్థానాలు గెలిచింది. ఇప్పుడు బట్టి గారి దగ్గరికి పోదాం. బట్టి గారి మున్సిపాలిటీలో, మధిరా మున్సిపాలిటీలో 22 స్థానాలకు 21 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఈ విధంగా వాళ్ళ నెంబర్ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ నేనైనా అనుకునేది ఏంటంటే
మనకు పోలింగ్ పర్సంటేజ్ కూడా మేబీ ఈ రోజుకి వస్తుంది అనుకుంటున్నాం. ఈ పోలింగ్ పర్సంటేజ్ వస్తే కూడా ఎవరు ఏ పార్టీకి ఎంత శాతం పడిందంటే అందులో బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. ఇంకా ఒకటి లక్షెట్టిపేటలో 14వ బూత్ లో మీరు ఒక లేఖ రాసి ఇస్తారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఇంకా నాకు పైసలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. ఇబ్రాహీంపట్నం సూర్యాపేటలో కూడా లేఖలు వేసిన సందర్భాలు గతంలో చూడలే. ఇప్పుడు వాళ్ళ ఆవేదన లాస్ట్ ఇట్లా చేస్తానన్నా మేము హైలైట్ అయ్యి కనీసం సీఎం గారి దృష్టికి పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా అదైతే మీరు చెప్పింది కరెక్ట్. లేటెస్ట్ వచ్చాయి కానీ దానికి అఫీషియల్ గా అది ఎవరు రాశారు లేదంటే పార్టీల పరంగానే ఇది రాజకీయం చేశారు అనేది కూడా చెప్పలేం కదా. వచ్చినాయి అన్నాం కానీ మేము ఎవరు రాసి చెప్పట్లేం కదా. ఎవరు రాస్తారు? కడుపు రాసింది కూడా వస్తుంది కదా. పెన్షన్ రానోడు రాస్తాడు, లేకపోతే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానోడే రాస్తారు కదా, వచ్చినోడు అయితే రాయడు కదా. ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇలాకాలో సిపిఐ, ఇప్పుడు కొత్తగూడెంలో చూసుకోండి మీరు, సిపిఐ పార్టీ చాలా అద్భుతంగా ఉన్నది. క్యాతన్పల్లి మంత్రి వివేక్ గారి ఇలాకాలో బాల్కసుమన్ గారు నేతృత్వంలో సిపిఐ బాల్కసుమన్ నేతృత్వంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఇంకొకటి ఏంటంటే మీరు గద్వాల్లో 8th వార్డులో తీసుకోండి. గద్వాల్లో 8th వార్డులో ఏమైందంటే ఆల్రెడీ జయమ్మ అని బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచింది. అక్కడ రికార్డింగ్ 4 సార్లు పెట్టి అక్కడ ఒకటి ఆర్ఓ గారు ఆ చెల్లకుండా ఉన్నటువంటి ఓటును తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇక్కడ కలిపి వెంకటమ్మ అని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టుగా ఒక చేశారు. తర్వాత మేము మళ్ళీ రికౌంటింగ్ కోరితే ఒక రికౌంటింగ్ ఇవ్వలేరు. కొల్లాపూర్ లో కూడా ఇదే విధంగా రికౌంటింగ్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గెలిచారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా పాయింట్ ఏంటంటే కూడా బీఆర్ఎస్ కి కంచుకోటలైన ప్రాంతాల్లో ఎందుకు కాంగ్రెస్ బీజేపీ టఫ్ ఫైట్